మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మారుతున్న వాతావరణము ఇంకా ప్రజల జీవన శైలి ఈ రెండిటి కారణంగా ప్రజల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. వీటిని ఎదుర్కోవడానికి మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన ఒక రైతు చాలా ప్రత్యేకంగా బ్లాక్ రైస్ 3000 సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీనమైన కాలానమక్ అనే వరి రకాన్ని పండిస్తున్నారు. అసలు ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది, ఇంత ప్రత్యేకంగా ఇలాంటి బ్లాక్ రైస్ ని, ఈ కాలానమక్ రైస్ ని పండించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ సాగు విధానం ఏంటి, అవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు తిరుపతి గారు ఉన్నారు. అయితే ఈ బ్లాక్ రైస్ గురించి ఇంకా కాలా నమక్ అనే వెరైటీ రైస్ గురించి అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి తిరుపతి గారు, ఈ బ్లాక్ రైస్ అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఇంకా దీని సాగు విధానం ఎలా ఉంటుంది? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నా పేరు జక్కుల తిరుపతి, మాది నాగపురి గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా. నేను సుమారుగా ఒక 10 నుంచి 12 సంవత్సరాలుగా మేము సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయం చేస్తా ఉన్నాము. ఈ వ్యవసాయంలో భాగంగా మేము ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఒక 350 రకాల వరి విత్తనాలు ఇప్పటివరకు మేము తీసుకోవడం జరిగిందండి. సో దాంట్లో ఈ 350 రకాల వరి విత్తనాల నుంచి ఇప్పుడున్న సమాజానికి ఏదైతే అవసరమో, ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉన్నవి, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నవి, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి తీసుకొచ్చి మేము పండిస్తా ఉన్నాం. సో నేను దీన్ని ప్రధానంగా పండించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చిందండి ఇంతకుముందు. సో క్యాన్సర్ వచ్చినప్పుడు అతనికి ఈ బ్లాక్ రైస్ కనుక పెడితే ఈ క్యాన్సర్ నివారించుకోవచ్చు, తొందరగా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బ్లాక్ రైస్ తీసుకురావడం జరిగింది. సో మేము ఇక్కడ మన విత్తనాన్ని డెవలప్ చేస్తున్న వ్యక్తులలో వచ్చేసి మనకి శ్రీ విజయరామ్ గారు ఉన్నారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మిత్రుడు బాపన్న గారు, శివప్రసాద్ గారు లాంటి వ్యక్తులు విత్తనాలని మనకు తీసుకొచ్చి పండిస్తా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రకాల బ్లాక్ రైస్ అందుబాటులో లేవు. అప్పుడు మేము మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులతో సంప్రదించి అక్కడి నుంచి తీసుకురావడం జరిగిందండి. సో ఈ బ్లాక్ రైస్ లో కూడా ఇప్పటికీ నేను ఫస్ట్ లో కాలబట్ అనే రకాన్ని పండించాను. కాలబట్ని పండించుకుంటూ కాలబట్ అనే రకాన్ని పండించాము. సో కాలబట్ నుంచి దాంట్లో మన పంట మన వాతావరణానికి ఇక్కడ తట్టుకోవడము, లాంగ్ డ్యూరేషన్స్ కావడము, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే దాంట్లో ఇంకా బెస్ట్ వెరైటీస్ తీసుకురావాలని ప్రయత్నం చేశాం. కొన్ని రకాల బ్లాక్ రైస్లు ఏంటంటే పడిపోతా ఉంటాయి, కొన్ని ఏమో సమ్మర్ క్రాప్ కి పనికి రావన్నమాట. సో మనకి 2 పంటలుగా ఉపయోగపడాలి, ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలని చెప్పి వెతుకుతా ఉన్నాం. ఆ క్రమంలో ఇప్పటికి నేను ఒక 9 రకాల బ్లాక్ రైస్ పండించానండి. బ్లాక్ రైస్ లనే ఒక 9 వెరైటీస్ పండించాం. అయితే ఇప్పుడు 9 రకాలు అన్నారు కదా, కంప్లీట్ గా ఒక బ్లాక్ రైస్ దాంట్లోనే ఎన్ని రకాలు ఉంటాయి మీకు? అది బ్లాక్ లో 9 రకాలు ఉన్నాయండి ఇప్పటికి. ఓన్లీ వరిలో బ్లాక్ రైస్ 9 రకాలు ఉన్నాయి. సో ఇప్పటికి మేము ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే పూర్తిగా వరి విత్తనాల్లో ఒక 3000 రకాల విత్తనాలు ఉన్నాయట్టుగా మాకు తెలిసిందండి. ఇప్పటికీ కూడా మనకి సజీవంగా ఉన్నాయి, అవి పండిస్తున్నారు కొంతమంది మిత్రులు. దాంట్లో ఒక 300 రకాల పైచీలకి ఇప్పటికి మేము పండించడం జరిగిందండి. మా మిత్రుల సహకారంతో పండించాం. అలా బ్లాక్ రైస్ ని తీసుకున్నట్లయితే ఒక 9 రకాలు పండించామండి ఇప్పటికి. నేను ఎక్కువ స్పెషల్ గా రీసెర్చ్ చేశాం బ్లాక్ పైన. సో 9 రకాల్లో ఈ వివిధ కారణాల వల్ల ఒక్కొక్క వెరైటీని మార్చుకుంటూ చూసాం. సో ఇప్పుడు ఈ సంవత్సరము మనము మన కృష్ణ బియ్యం అని చెప్పేసి మణిపూర్ రాష్ట్రం నుంచి తెప్పించడం జరిగింది. సో దీన్ని మేము స్పెషల్ గా పండిస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందు పండించిన బ్లాక్ రైస్ ఏవైనా గానీ పై లేయరే బ్లాక్ కలర్ ఉంటాయి. సో ఇది మాత్రము గింజ విరుస్తే లోపల కూడా నలుపు శాతం ఉంటది అనమాట. సో ఎక్కువ నలుపు ఉండాలంటే కారణం ఎక్కువ యాంథోసియానిస్ అనేది ఎక్కువ ఉండాలి. యాంథోసియానిస్ దానివల్ల మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో క్యాన్సర్ ని తొందరగా నివారిస్తుంది. మోకాలు నొప్పులు, షుగరు ఇట్లాంటివన్నీ బాగా నివారించాలంటే మనకి ఎక్కువ యాంథోసియానిస్ పదార్థం ఉండాలి. సో అందుకని ఈ కృష్ణవ్రీహి ఏదైతే మన మణిపూర్ సంబంధించిన వెరైటీని దీన్ని మనం డెవలప్ చేసి ప్రజలకు ఇస్తా ఉన్నాము దీంట్లో. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఏమంటారు క్యాన్సర్ కి పనికొస్తుంది అని. క్యాన్సర్ కి కాకుండా ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఈ బ్లాక్ రైస్ ద్వారా మనం నివారించవచ్చు? ఈ బ్లాక్ లో వచ్చేసి కేవలం క్యాన్సర్ కాకుండా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు మీరు క్యాన్సర్ కు వచ్చేసి ఈ బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయండి. సో మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆహారాల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం బ్లాక్ లో ఉంటుంది అనమాట. సో అందుకని క్యాన్సర్ కి నిర్మూలిస్తుంది. క్యాన్సర్ తో పాటుగా ఇంకా మీకు డయాబెటీస్ అండి. ఈ రోజుల్లో షుగర్ బాగా పెరుగుతా ఉంది.
సో షుగర్ కు వచ్చేసి మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారం తినాలి. సో సాధారణంగా 70% కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తింటే మనకి షుగర్ అనేది రాదండి. మీరు మిల్లెట్స్ విన్నారు కదా ఈ మధ్య, చిరుధాన్యాలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, వాటిలో 51 to 55 ఉంటుందండి దాంట్లో. అదే మీరు రెడ్ రైస్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 50% ఉంటుంది. ఈ బ్లాక్ రైస్ లో వచ్చేసి 41 to 43 అండి. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద దీన్ని ప్రభుత్వం వారు కూడా గుర్తించి దీనికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగిందండి దీనికి. సో ప్రధాని మన నరేంద్ర మోడీ గారు కూడా ఇటువంటి బియ్యాలను పండించని చెప్పి చెప్పడం జరిగింది. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద ఉన్నాయి కనుక డయాబెటీస్ వాళ్ళు కూడా 3 పూటలు తినొచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో అట్లా పండిస్తున్నాం. మరియు దీన్ని మేము ఎప్పుడు కూడా జీరో పాలిష్ గా ఇస్తామండి ప్రజలకి. ఈ పై లేయర్ అంతా తీసేయం దీన్ని. సో దీంట్లో తౌడు అనే కంటెంట్ అంతా కంప్లీట్ గా దీంట్లోనే ఉంటుంది. సో అందువల్ల మనకి బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి దీంట్లో. సో ఎవరికైనా ఒళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ, బాడీ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ రైస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పులని తగ్గిపోతా ఉంటాయి. మరియు దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా. సో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని మీరు తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్, కడుపుకు రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ కానీ, పైల్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా పోతాయండి మనకు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల. మరియు దాంతో పాటు ఈ మధ్య మాకు మంతెన సత్యనారాజు గారు ఉన్నారు కదండి, అతను కూడా ఈ మధ్య బ్లాక్ రైస్ గురించి ఒక రీసెర్చ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. గుండెకి సంబంధించినటువంటి బ్లాకేజ్ ని కూడా కరిగించేటువంటి గుణం దీంట్లో ఉందని చెప్పి తెలియజేశారు అతను. సో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు తింటే కూడా ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ చేసే గుణాలు దీంట్లో ఉన్నాయని చెప్పి చెప్పాడు అనమాట. సో గుండెలో గానీ, రక్తనాళాల్లో గానీ ఈ చెడు కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే గనుక దాన్ని కరిగిస్తుంది ఇది. మరియు దాంతో పాటుగా లివర్ ఫ్యాట్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయండి ఇష్యూస్, వాటిని కూడా ఇది నిర్మూలిస్తుంది. దాంతో పాటు ఈ బ్లాక్ రైస్ ఇంకా మేము చాలా మందికి గర్భిణీలకి ఇస్తా ఉన్నామండి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న అమ్మలకి, ఎవరికైనా కనిపించిన వాళ్ళకి ఈ రైస్ ఇస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే ప్రెగ్నెంట్ వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత హార్ట్ సరిగా నిర్మాణం జరగట్లేదు వాళ్ళకి. సో దానికి కారణం ఏంటంటే B1 విటమిన్ దొరకట్లేదు వాళ్ళకి. ఈ B1 విటమిన్ అనేది పొట్టులోనే దొరుకుతుంది. ఇప్పుడు పూర్వం అంటే పెసరపప్పు గాని, కందిపప్పు గాని, అలసందలు గాని, బొబ్బెర్లు ఇటువంటి అన్ని కూడా పొట్టుతో తినేవాళ్ళు. నేచురల్ గా వాళ్ళకి అది దొరికేది. ఇప్పుడు దొరకట్లేదు. వాళ్ళు బయట వస్తువులన్నీ కూడా పాలిష్డ్ తింటున్నారు, తర్వాత మైదా ఎక్కువ తింటున్నారు అనమాట. సో గర్భిణీ స్త్రీలకి ఈ మధ్య చాలా మంది గర్భిణీలకి 10 మంది పిల్లల్ని సంతానం జరిగితే ఒక కనీసం 10 మందిలో ఒకరికైనా ఈ గుండె సమస్యలతో పుడతా ఉన్నారు, హార్ట్ హోల్స్ తో పుడుతున్నారు. అదేవిధంగా కొంతమంది గర్భిణీలకైతే 3 months 4 months కే ఆ గుండె నిర్మాణం జరగట్లేదు పిల్లలు అని చెప్పేసి వారిని అబార్షన్ కూడా చేయిస్తా ఉన్నారు. ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఈ బ్లాక్ రైస్ లాంటివి ఇస్తే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు అనే ఉద్దేశంతో. అయితే ఇది తినకూడని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా, అంటే ఇది తినడం మంచిది కాదు అని? అలా ఏం లేదండి. అయితే కొంతమంది అడిగారు మమ్మల్ని ఈ సమస్య, మరి పూర్వం నుంచి ఉన్నప్పుడు ఎందుకు వాడుకోలేవండి అన్నప్పుడు మేము చెప్పాం వాళ్ళకి, పూర్వం ఇది రాజులు, మీరు చైనా కంట్రీ చూసుకున్నట్లయితే గానీ, మన నేపాల్, మన బార్డర్స్ కంట్రీస్ లో, మన భారతదేశంలో కూడా పూర్వం రాజులు తిన్నట్టుగా ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర తీసుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు అముక్తమాలేదనే కొన్ని కావ్యాలు రాశారు. దాంట్లో వర్ణించడం జరిగింది ఈ బియ్యాల గురించి. అదే విధంగా మన వేదాల్లో కూడా వీటిని కృష్ణ బియ్యం అని వర్ణించడం జరిగిందండి. సో ఉన్న అన్ని రైస్ల కంటే కూడా మన ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి, చరక సంహిత అని చెప్పేసి, వాగ్భట రాసినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఈ అత్యంత నలుపు వర్ణం ఉన్నటువంటి బియ్యాన్ని తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ పోషకాలు, మెడిసిన్ వాల్యూస్ అంతే అని చెప్పి వాళ్ళు కూడా రాశారండి. మన వేదాలు కూడా వీటిని కృష్ణ బియ్యం అని వర్ణించారనమాట. అట్లా తినకూడని వాళ్ళంటే ఎవరు లేరు, ఎవరైనా తినొచ్చు. అయితే పూర్వము రాజులు, పాలక వర్గంలో ఉండే వాళ్ళు కొంచెం రహస్యంగా తినేవాళ్ళని చెప్పేసి మన చరిత్ర చెప్పింది. అందరికి ఇది అందుబాటులో వస్తే అందరూ దృఢంగా అవుతారు. అందుకని అందరూ దృఢంగా కావడం ఇష్టం లేక కొన్ని కంట్రీస్ లో దీన్ని సీక్రెట్ గా తినడం అనేది, చైనా లాంటి దేశాల్లో దీన్ని సీక్రెట్ గా తిన్నారని చెప్పి తెలుస్తుంది. అయితే దీని సాగు విధానం ఎలా ఉంటుంది? దీనికి ఇంకా మనం మామూలుగా పండించుకునే పంటలకి ఏమైనా తేడా ఉంటుందా సాగు విధానంలో, పంట కాలం దానిలో? సాగు పద్ధతులని మనం యథావిధిగా వరిని ఎలా పండిస్తూ అలా పండించుకోవచ్చు అండి. కొంచెం నీటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని పండించుకుంటే నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుందండి. ఇది పూర్తిగా నాటు విత్తనం, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రకృతిలో ఇది ఉన్నటువంటి విత్తనం కనుక వాతావరణం ఆటుపోట్లను కూడా తట్టుకుంటుందండి. ఎక్కువ చలి ఉన్నా గానీ, ఎండున్నా గానీ తట్టుకునే గుణం దీనికి ఉంటుంది. సో నీటి ఎద్దడి ఉంటే కూడా నీటి ఎద్దడిని కూడా ఇది తట్టుకుని మనకు నిలబడుతుంది. ఇది సాధారణ వరి రకం ఎలా పండిస్తారో అలాగే పండించుకోవాలి. దీంట్లో పెద్దగా ప్రత్యేకంగా అవసరం లేదు. కానీ దీన్ని సేంద్రియంగా పండించుకుంటే, లేదా గో ఆధారితంగా కనుక పండించుకుంటే దీంట్లో న్యూట్రిషన్స్ అన్ని బాగా ఉపయోగపడతాయండి కన్జ్యూమర్స్ కి. అయితే మేము విన్నాము మీరు సేంద్రియ పద్ధతిలోనే పండిస్తున్నారని. అయితే ఇప్పుడు దీనికి ఎరువులు, ఇంకా కలుపు మొక్కల నివారణ అవన్నీ కావాల్సి వస్తాయి కదా, వాటికి మీరు ఏ రకంగా మీరు అవన్నీ చేసుకుంటున్నారు అనేది చెప్పండి.
ఇప్పుడు సేంద్రియంగా పండించినప్పుడు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని కొంత అనుభవజ్ఞులైన సూచనలు తీసుకోవచ్చండి. మేము సుభాష్ పాలేకర్ గారి పద్ధతుల్ని మేము ఎప్పుడు కంటిన్యూగా చేస్తా ఉన్నాం. సో దీంట్లో వచ్చేసి మనకి కలుపు రాకుండా ఉండాలంటే మనము ఇప్పుడు ప్రధాన పొలంకి ముందే జీలుగ వేసుకోవాలండి మనం. సో జీలుగ లాంటివి వేసుకోవడం, లేకపోతే నవధాన్యాలు దొరుకుతాయి మనకి. నవధాన్యాలు కనుక మనం కొంచెం పెంచి ఒక 45 days దాకా పెంచేస్తే వాటితో పాటు కలుపు కూడా పెరుగుతూ ఉంటుంది. సో వాటిని మనం తొక్కిచ్చేసుకుంటే సరిపోతుందండి. అదే విధంగా మనకి పోషకాలు కావాలనుకోండి, ఒక ఎకరాకి మనం ముందే ఒక 3 నుంచి 5 ట్రాక్టర్లు ఎరువు తోలించుకోవాలండి పొలానికి. సో ప్రధాన పొలానికి తోలించుకుంటే దాంట్లో మనము ప్రభుత్వం వారు ఇస్తున్నట్టు కొన్ని గుడ్ బ్యాక్టీరియా కల్చర్స్ ఇస్తున్నారు. రైజోబియం అని, సూడోమోనాస్ అని ఇట్లాంటి కొంచెం కల్చర్స్ ఇస్తున్నారు ప్రభుత్వం వారు కూడా ఆర్గానిక్ చేసుకోవడానికి. అటువంటి కల్చర్స్ కూడా కలుపుకొని మనం పశువుల ఎరువుని దాన్ని మనం పొలానికి ఇచ్చుకోవచ్చు. సో అది బలంగా ఉపయోగపడుతుంది. కలుపుకు కొంచెం ఇలాంటి నివారణ చేసుకోవచ్చు. అదే విధంగా తెగులు రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే, తెగులు రాకుండా ఉండాలంటే మనం పొలం ఎరువు వేసేటప్పుడే పొలంలో ఒక ఎకరాకి మనకు 100 నుంచి 200 kg వేపపిండి చల్లుకోవాలండి. దీంట్లో వేపపిండి మనం ఆయిల్ తీయంగా మనకు వేపపిండి దొరుకుతా ఉంటది బజార్లో. సో ఆ వేపపిండి, కానుగ, ఆముదం ఈ 3 కలిపి ఒక 200 నుంచి 300 kg తీసుకొని చల్లామనుకోండి. సో మనకి ముందే మొక్క కొంచెం మనకి దృఢంగా తయారవుతూ చిన్న చిన్న తెగుళ్లను తట్టుకునేటట్టుగా మనకు తయారవుతుంది. మీరు మొదట్లో పంటలు ఇవి అన్ని వేయడం స్టార్ట్ చేసి ఏమంటారు సేంద్రియ పద్ధతులు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఒక మంచి దిగుబడి రావడానికి మధ్యలో ఎంత వ్యవధి పట్టింది మీకు? ఈ సేంద్రియ వ్యవసాయంలో మనం వేసే విత్తనాన్ని బట్టి ఎంచుకోవచ్చండి. ఇప్పుడు తెలుపు రంగు విత్తనాలు ఉన్నాయి మా దగ్గర, కొన్ని మైసూరు మల్లి గాని ఇట్లాంటి చిట్టి ముత్యాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని హీల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ క్రాప్ నుంచి మనకు ఇది ఒక దాదాపుగా 15 క్వింటాలు మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. బ్లాక్ రైస్ అనుకోండి, ఇది మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నటువంటి, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇది దిగుబడి కొంచెం తక్కువ వస్తుందండి. సహజంగానే ఇది తక్కువ వస్తుంది దిగుబడి. సో మనము మంచి దిగుబడులు సాధించాలంటే ఒక పొలం నుంచి కనీసం మనం 3 సంవత్సరాల టైం తీసుకోవాలండి. 3 సంవత్సరాల టైం తీసుకొని ఇది ఆర్గానిక్ మ్యాటర్ అనేది దీంట్లో బాగా డెవలప్ అవుతా ఉంటుంది. అలా క్రమంగా మనం ఒక 3 years కంటిన్యూగా చేస్తే మంచి పశువులు ఎరువు ఇచ్చుకుంటూ ఎక్కువ దేశవాళీ ఆవుల పేడని ఇవ్వాలండి మనం. సో దేశవాళీ ఆవు ఎరువుతోటి జీవామృతం ఇలాంటి కంటిన్యూగా ఇస్తే ఒక 3 years లో మనము కెమికల్ ఫార్మర్ కంటే ఇంచుమించు అతని దగ్గరగా మనము దిగుబడులు తీయొచ్చండి. అయితే అందరూ ఇప్పుడు నార్మల్ గా సేంద్రియ వ్యవసాయం అయితే మనకు దిగుబడులు తక్కువగా వస్తున్నాయి, మనం చేయలేమని నార్మల్ గా సన్నకారు రైతులు వీళ్ళందరూ అనుకుంటారు కదా, వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా? ఇప్పుడు మనము రైతుగా ఫస్ట్ ఏం ఆలోచిస్తామంటే అండి, ఎప్పుడు కూడా తను పండించే పంటను ముందు తను తినాలండి ఫార్మర్ గా. ఇప్పుడు మనము ఏ వృత్తిలో తీసుకున్నా గానీ తను ఏ వృత్తిలో అయితే ఉంటాడో ఆ వృత్తి యొక్క ఉపయోగం తన కుటుంబం తీసుకుంటుంది. అట్లనే మనం కూడా రైతుకి ఏం చెప్తామంటే, ఫస్ట్ దీన్ని పండించి మార్కెట్ చేయడం కంటే కూడా ముందు మీ ఆరోగ్యానికి మీరు ఉపయోగించుకోండి ఫస్ట్, మనకు కుటుంబానికి సరిపడా ఆహారము. ఎందుకంటే రైతు ఇప్పుడు కెమికల్స్ వేసి హైబ్రిడ్ విత్తనాలు వాడి ఎక్కువ హీల్డింగ్స్ తీసుకొని అమ్మినా గానీ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్స్ లో ఖర్చు పెడుతున్నాడు. ఈ రోజు రైతులకు కూడా చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, వాళ్ళు ఈ పురుగు మందులు విపరీతంగా వాడి వాళ్ళకి లంగ్స్ ఖరాబ్ కావడము, అట్ల విధంగా డయాలిసిస్ అనేది ఈ రోజు రైతుల్లో ఎక్కువ పెరుగుతుందండి. సో వీటి నుంచి తప్పించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో రైతు ముందు తన ఆరోగ్యం కోసం పండించుకొని తినుకుంటూ దాన్ని 10 మందికి తెలియజేశారు అనుకోండి, మార్కెట్ అదే దొరుకుతుంది. అయితే మీరు ఇప్పుడు బ్లాక్ రైస్ ని పండిస్తున్నా అన్నారు, ఇంకా ఒక వెరైటీ కాలా నమక్ అన్నారు కదా, దాని గురించి కూడా చెప్పండి. చెప్తాను. ఇప్పుడు బ్లాక్ రైస్ అంటేనేమో ఇది బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా. ఈ కాలా నమక్ ప్రత్యేకత ఏంటంటే ఒడ్లు నలుపులో ఉంటాయి, బియ్యం ఏమో వైట్ కలర్ లో వస్తాయండి. సో దీని హిస్టరీ తీసుకున్నట్లయితే మీకు ఈ కాలా నమక్ దీన్ని గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదా మనకి, అతను ఏం చేసినట్టే నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ లో తపస్సు చేశాడు అతను. సో తపస్సు చేసి అక్కడ ప్రాంతాన్ని జ్ఞానోదయం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నాడు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి భక్తులు గాని, అక్కడ ఉన్న ప్రజలు గాని, మరి మీకు గుర్తుగా మాకు ఏమైనా ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అతను అడుగుతారు. అప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా ఫ్యూచర్ లో వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదు, ఒకటి మానసికమైనవి, శారీరకమైన సమస్యలు రాకూడదు, జ్ఞానం వైపు వీళ్ళు ప్రయాణం చేయాలంటే వీళ్ళకి ఒక మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాలనమ్మక అనే వడ్లను వాళ్ళకి ఇచ్చినట్టుగా అతను మనకు చరిత్ర తెలియజేస్తా ఉందండి. సో ఈ కాలనమ్మక వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వం కూడా గుర్తించి దీనికి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారండి. ఈ జిఐ ట్యాగ్ వల్ల దీని హిస్టరీ అంతా కూడా మనకు గూగుల్లో సెర్చ్ చేసినా, ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతుంది. సో నార్త్ ఇండియాలో దీన్ని బాగా పండిస్తున్నారు. సో జిఐ ట్యాగ్ ఇచ్చి మన ప్రధాని గారు కూడా, మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, మన భారత ప్రధాని గారు కూడా దీన్ని ఎక్స్పోర్ట్ గా దీన్ని బాగా చేయాలా, ఒకటి ఇది మంచి ఆహారము మన రైతులకు అందించాలి, రైతులతో పాటు సమాజానికి, విదేశాలకు కూడా ఇటువంటి రైస్ అందించాలనే ఉద్దేశంతో అతను బాగా దీన్ని ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా 1 district 1 crop
వన్ క్రాప్ మొత్తం ఇదే కాలనమ్మకి నెయ్యాలి, ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఇదే వేద్దామని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు చేస్తా ఉన్నారు. దానికి కొంతవరకు సఫలీకృతం అయ్యింది, దీన్ని తీసుకెళ్తున్నారు. సో దీని యొక్క గొప్పతనం మీరు చూసుకున్నట్లయితే అండి, ఈ మధ్య కాలంలో ఇప్పుడు క్యాన్సర్లు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, గుండె సమస్యలు, కార్డియాక్ అరెస్ట్లు ఇవన్నీ పెరుగుతున్నాయి కదా. సో వీటన్నిటికీ ఇవి శారీరక సమస్యలు. అట్ ద సేమ్ టైం మీరు చూస్తున్నట్లయితే మానసిక సమస్యలు ఇప్పుడు మధ్య బాగా పెరుగుతున్నాయి అండి. అందరూ కూడా టెక్నికల్ గా పనిచేయడం మొదలు పెట్టారు. సో ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చునే జాబ్స్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా. ఇటువంటి వాళ్ళంతా ఇలా చేసినప్పుడు వాళ్ళ మనసును కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారు. ఒత్తిడి అనేది బాగా పెరుగుతుంది, ప్రెజర్ తో వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి ప్రెజర్ తో కూడిన వర్క్ చేయడం వల్ల వాళ్ళకి చాలా రకాల మానసిక సమస్యలు కూడా వస్తా ఉన్నాయండి. ఈ బియ్యం వండుతుంటే ఒక అరోమా వస్తుంది, మంచి సువాసన వెదజల్తా ఉంటుంది. సో ఈ బియ్యం తినడం వల్ల మనకు దీంట్లో జింక్ పోషకం ఎక్కువ ఉంది. దీంట్లో మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలు, ముఖ్యంగా ఈ మధ్య మనం చూసినట్లయితే యాంగ్జైటీ, ఫోబియా ఇటువంటి సమస్యలు పెరుగుతా ఉన్నాయి. సో ఆల్జిమర్స్, మనకి మతిమరుపు సమస్యలు ఎక్కువ పెరుగుతా ఉన్నాయి, జ్ఞాపశక్తి కోల్పోవడం, అటువంటివన్నీ దీన్ని తింటే మనకి నివారించుకోవచ్చనే ఉద్దేశంతో మనకి ఈ రైస్ లో ఉన్నాయని చెప్పి శాస్త్రీయంగా నిర్ధారణ చేశారు. సో నేను కూడా మన తెలుగు ప్రజలకి ఇది ఇవ్వాలి. మన తెలంగాణ, ఆంధ్రలో ఎవరు దీన్ని సాగు చేయట్లేదు. చూసుకుంటే సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు, ఇది ఓన్లీ నార్త్ ఇండియాలోనే పండిస్తా ఉన్నారు. సో నార్త్ ఇండియాలో పండిస్తున్నారు కదా, మన వాళ్ళు కూడా దీన్ని ఇద్దామని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి పండిస్తా ఉన్నారు. అయితే ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇప్పుడు ప్రస్తుతానికేమో మాకు విత్తన మేళాలు జరుగుతా ఉన్నాయండి. అన్ని రాష్ట్రాల్లో మనకు కొంతమంది విత్తనాలు కాపాడే వాళ్ళు కొంత మహానుభావులు ఉన్నారండి. మేము వచ్చేసి దీన్ని యూపీ నుంచి తెప్పించాం. దీన్ని మనకి నరేంద్ర నగర్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది, యూపీ నుంచి దీన్ని తీసుకొచ్చి పండించడం జరుగుతా ఉంది. సో ఫస్ట్ టైం పండిస్తే మన ఏరియాకి అసలు పండుతుందా లేదా, మన అనుకూలంగా ఇస్తుందా లేదని చెప్పి దీన్ని తీసుకొచ్చాం. దీంట్లో పోషకాలు కూడా మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు మామూలు బియ్యం తిన్నారనుకోండి, ప్రోటీన్ ఉన్నది మనకి చాలా ఇంపార్టెంట్ మనకి బాడీకి. సో మామూలు బియ్యం తీసుకుంటే 100 గ్రాముల బియ్యం తీసుకుంటే 2 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి మామూలు బియ్యంలో. ఇది మీరు చూస్తే దీంట్లో 11 to 12% ఉందండి. అంటే దానికి దీనికి ఒక 10% డిఫరెంట్ ఉంది మనకి ప్రోటీన్. సో ఈ మధ్య ప్రోటీన్ కోసం చాలా మంది ఏం చేస్తున్నారంటే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు. మళ్ళీ నాన్ వెజ్ వల్ల మళ్ళీ వేరే దుష్ప్రభావాలు రావడము, వేరే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి నాన్ వెజ్ ఎంత తింటున్నారో వెజిటేరియన్స్ కూడా అంతే పెరుగుతున్నారండి. నేను హైదరాబాద్ లో నేను చూసాను, చాలా మంది వెజిటేరియన్ గా, కంప్లీట్ వెజిటేరియన్ గా మారిపోతా ఉన్నారు. మరి వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎప్పుడు నీరసంగా ఉండడము, ఇప్పుడు వాళ్ళు డల్ గా ఉండడం ఇట్లాంటివి కనబడతా ఉంటాయి. పని చేయలేకపోవడం, శక్తి రాదు వాళ్ళకి ఎక్కువ. అటువంటి వాళ్ళు ఈ రైస్ తీసుకున్నారు అనుకోండి, అలా ప్రోటీన్ బాగా చక్కగా తీసుకొని హెల్తీగా ఉంటారు అనమాట. మరియు దీంట్లో ప్రోటీన్ తో పాటు మీకు జింక్ అనేది ఇందాక చెప్పాను నేను. ఈ జింక్ వల్ల మనకి కోవిడ్ వచ్చిన తర్వాత అర్థమైందండి జింక్ యొక్క ఇంపార్టెన్స్ మనకి. జింక్ ఏం చేస్తుందంటే మనకి తెల్ల రక్త కణాలు అభివృద్ధి చేస్తుంది మన శరీరంలో. తెల్ల రక్త కణాల అభివృద్ధి బాగా జరుగుతూనే ఇమ్యూనిటీ బాగుంటుందండి మనకి. సో ఈ ఈ కాలనమ్మక రైస్ లో సహజంగానే జింక్ ఎక్కువ ఉంది మనకి మిగతా వాటితో పోల్చుకుంటే. ఇది నేచురల్ గానే జింక్ తీసుకొని మనము మన తెల్ల రక్త కణాలు అభివృద్ధి చేసుకొని ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసుకోవచ్చు. కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది మనకి అందరికి ఇమ్యూనిటీ లోపంతో చాలా మంది చనిపోయారు. వాళ్ళకి ఆ తర్వాత రెగ్యులర్ పేషెంట్స్ కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జింక్ క్యాప్సిల్స్ డాక్టర్ సపరేట్ గా ఇచ్చాడు అనమాట వాళ్ళందరికీ. సో జింక్ అనేది మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో అట్లా పొలానికి జింక్ ఎంత అవసరమో మన బాడీకి కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే జింక్ ఎంత అవసరం అని చెప్పేసి మళ్ళీ ఈ నేచురల్ గా దీంట్లో ఉంది అని చెప్పి దీన్ని పండిస్తా ఉన్నాం. అప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దీన్ని కొంతమంది హిందీ పత్రికల వారు నార్త్ ఇండియాలో కోవిడ్ రైస్ అని కూడా దీన్ని ప్రచురించారు. దీన్ని ఎందుకు కోవిడ్కి రెమెడీగా పనిచేస్తుంటే ఇలా జింక్ అనేది ఎక్కువ ఉంది, సో దీన్ని తీసుకుంటే నేచురల్ గానే జింక్ వస్తుందని చెప్పారన్నమాట. ఇప్పుడు మన గ్రామీణ స్థాయిలో చూసారనుకోండి, జింక్ సహజంగానే కొన్ని నూనె గింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఇటువంటి వాటిలో దొరుకుతాయి. కానీ సామాన్య ప్రజలు ఇవన్నీ కొనుగోలు చేయలేరు. వాళ్ళకి ఏంటంటే ఒకే తినే రైస్ లోనే ఇవన్నీ దొరికాయి అనుకోండి, చాలా సంతోషం కదా. అట్లా జింక్ దొరుకుతుంది దీంట్లో. మళ్ళీ జింక్ వల్ల మెదడు పనితీరు కూడా బాగా పనిచేస్తుంది. అందుకని దీన్ని మనం పండిస్తా ఉన్నాం. జింక్ తో పాటు మీరు ఇంకా చూసుకున్నట్లయితే ఐరన్ అన్నమాట. మీరు మహిళలకు బాగా తెలుసు, మన భారతదేశంలో ఐరన్ డెఫిషియన్సీ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. దాంట్లో ఎక్కువ గర్భిణీలు ఎక్కువ బాధపడతా ఉంటారు. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకు హిమోగ్లోబిన్ ఉత్పత్తి సరిగా జరగదు. హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరిగినప్పుడు అన్ని అవయవాలకు రక్త సరఫరా అనేది సక్రమంగా జరగదు. అందువల్ల వాళ్ళు కూడా ఎప్పుడు నీరసంగా ఉండడము, చిన్న పని చేసినా కానీ బాడీ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. సహజంగా దీంట్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంది ఈ బియ్యంలో. సో ఇటు ఒకవైపు ఐరన్, ప్రోటీన్, జింక్ ఇంకా మిగతా రకాల పోషకాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో దీన్ని పండిస్తే దీన్ని మనము ఎక్కువ మందికి ఇచ్చేయగలిగితే, మన దేశం అంటే తెలుసు కదా, ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబీకులు, పేదవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా రైతులు. అటువంటి వాళ్ళు కూడా దీన్ని పండించుకొని తింటే వాళ్ళు ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని ఆలోచన. మరియు దీంట్లో మరి షుగర్ ఎంత ఉందని చెప్పి అది కూడా టెస్ట్ జరిగింది.
గ్లైసిమిక్ ఇండెక్స్ 70% కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. మీరు జొన్నలు సజ్జల్లో 51 to 55 ఉంది కదా, రెడ్ రైస్ లో 50, దీంట్లో వచ్చేసి 49 ఉంది అనమాట. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా 3 పూటలు తినొచ్చు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ముఖ్యంగా చిన్న పిల్లలు వస్తున్నాయి. మరి వాళ్ళు జీవితాంతం పాపం రైస్ తినకుండా వేరేవి తినకుండా వాళ్ళు హెల్త్ ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి రైస్ తింటే డయాబెటీస్ ఫ్యూచర్ లో రాదు, ఉన్న వాళ్ళకి తగ్గించుకోవచ్చు. అయితే దీని మార్కెటింగ్ విధానాలు ఇప్పుడు మీరు పండిస్తున్నారు, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా, అది పద్ధతులు ఎలా ఉంది? అదే ఇంకొక పాయింట్ కూడా ఉందండి. ఈ అన్నం వండుతుంటే ఒక సువాసన వస్తుంటదండి. సో మనకి మామూలుగా మనకు యజ్ఞాలు యాగాదులు పూర్వం నుంచి మనకు ఉన్నాయండి. సో మన వైద్యం, మన భారతీయ ధర్మంలో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే వైద్యం అనేది చాలా రకాలుగా ఉంటుందండి మనకి. సో నీటితో చేసే చికిత్స ఒకటి ఉంటుంది, మన వనమూలికలతో చేసే చికిత్స ఒకటి ఉంటుంది, అట్లాగే గాలి ద్వారా కూడా కొన్ని చికిత్సలు ఉండేవండి పూర్వం. అందుకే మనం ఎక్కడైతే హోమాలు యజ్ఞాలు చేస్తామో అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం ఏర్పడి ఆక్సిజన్ ప్యూరిటీని పెంచుతాయి అనమాట. ఇప్పటికి కూడా మీరు ప్యూర్ ఆవు పిడికలు తీసుకొచ్చి దాంట్లో మీరు నెయ్యి వేసి ఒక అగ్నిహోత్రం లాంటి చేశారనుకోండి, అక్కడ ఉన్న వాతావరణం అంతా చాలా శుద్ధ అవుతుంది అనమాట. అట్లనే ఈ బియ్యం వండుతుంటే కూడా ఒక మంచి సువాసన వస్తుంది. అది మనకు ఆ సువాసన మనము అక్కడ చుట్టుపక్కల గానీ మనం దీన్ని తీసుకోవడం వల్ల ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుందండి. దాంట్లో ఈ ఒక గొప్ప గుణం ఉంది. మరి బహుశా గౌతమ బుద్ధుడు 3000 సంవత్సరాల క్రితం ఆలోచించి మానసిక రుగ్మతలు పోవడానికి, శారీరక రుగ్మతలు పోవడానికి అనే ఉద్దేశంతో దీన్ని ఇచ్చినట్టుగా అక్కడ దీని మీద చరిత్ర చెప్తా ఉన్నారు అనమాట వాళ్ళు. అందుకని నేను పండిస్తా ఉన్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను ఎందుకు పండిస్తున్నాను, ఫస్ట్ మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చిందండి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి, అదే విధంగా నా సన్నిహితులకు వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన క్రమంలో వాళ్ళందరూ తీసుకుంటున్నారు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. నిజంగానే మాకు డయాబెటీస్ తగ్గుతుందండి. అట్లా చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వచ్చామన్నమాట. సో మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఈ రోజు సమాజం అంతా కూడా మంచి ఆహారం కోసం ఎదురు చూస్తుంది. దీని గొప్పతనం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళంతా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం ఓపిక పట్టాలి. అందుకే ప్రతి రైతుకి ఏం చెప్తున్నాం మేమంతా కూడా, మీరు ఎక్కడైతే ఉంటారో మీకోసం వేసుకోండి. వేసుకొని అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఫస్ట్ వాళ్ళు ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటారు. సో అటువంటి వాళ్ళని మనం పరిచయం చేసుకొని అలా స్కూల్స్ లో సెమినార్స్ కానీ మీటింగ్స్ కానీ పెట్టించి ఇటువంటి రైస్ తో వాళ్ళకి మనం పరిచయం చేసామనుకోండి, ముందు వాళ్ళే మాకు కొనుగోలు చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి మా పబ్లిసిటీ బాగా జరిగి ఫ్యూచర్ లో మేము ఇంకా పెద్ద ఎత్తున వేయాలని ఆలోచిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ రైస్ ఇంకా కాలా నమక్ రైస్ ఉంది కదా, వీటిని ఎవరైనా కొత్త రైతులు పండించాలనుకున్నా లేకపోతే వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు, ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకునే సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. ఈ పండించుకునే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక అనుభవమైన రైతు దగ్గర సలహాలు తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా పండిస్తూ ఉన్నాం. మాకు జరిగినటువంటి ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి అనమాట. ఆ ఫెయిలియర్స్ అన్ని కూడా మేము వాళ్ళకు నెక్స్ట్ టైం వాళ్ళకి జరగకుండా చేస్తా ఉంటాం. వాళ్ళకి స్థానికంగా ఎక్కడ రైతుల దగ్గరలో ఉంటే ప్రకృతి వ్యవసాయం కానీ ఈ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర అనుభవాలు తీసుకొని పండించుకోవచ్చండి. సో అట్లా విత్తనాలు కానీ ఏదైనా బియ్యం కానీ అట్లాంటివి కావాలంటే కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. మా నెంబర్ కూడా వాళ్ళకి ఇస్తాం. అట్లా తీసుకొని వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఈ రోజు ఫోన్ ఫెసిలిటీ ఉంది కనుక, మనకి వీడియోస్ చూసే సౌకర్యం ఉంది కనుక ఇటువంటి కొన్ని నియమాలు వాళ్ళు తెలుసుకొని పండించుకోవచ్చండి. ఇదండి బ్లాక్ రైస్ ఇంకా కాలా నమక్ రైస్ యొక్క ప్రత్యేకత, ఇంకా దాని ఆరోగ్య విలువలు. కెమెరామెన్ రమేష్ తో నిహారిక, సుమన్ టీవీ.